गुश्शापो ज्योति गुश्शापो इदो गुश्शाप सत्यमाप सर्वा देवता आपो भूद्भुवस्व మా నదీ తల్లులందరికీ కూడా నమస్కరించుకొని చెప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం దురిదక్షయ కారకాః కలశోదకే ద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. అమ్మ మీరు తెచ్చిన పూజా వస్తువులు ఎన్నిటిపైన నీళ్లు చల్లండి. పంచపాత్రలో నీళ్లు చల్లుకోండి. అలాగే మగవారు ముందుగా మీరు శిరస్సు పైన చల్లుకొని ఆడవారి పైన చల్లండి. తులసితో చేయకండి. అమృతం వై ప్రాణ అమృతమామ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. చెప్పండి. స్వామి ఇందేస్మిన్ సన్నిధిం కురు. భవ వరదో ముఖో భవ సుప్రసన్నో భవ విరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. ఓం అస్మిన్ హరిద్రాబింబే ఓం భూ పలకండి. ఆశాంకుశ హరిద్ర విగ్రహం హరిద్ర సముద్రస్య పుష్పమాలికాం సమర్పయామి పుష్పే సంపూజయామి. ఓం అమ్మ పూలు తీసుకొని విడి పూలతో మామూలు పూలతో మాత్రమే మీరు పూజ చేస్తూ అనుకుంటూ ప్రార్థన చేస్తూ చేయండి. ఓం సుముఖాయ నమః ఓం వికటాయ నమః ఓం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమో. సంయుక్తం మన్నినాయోజితం ప్రియా గృహాణమంగళం దేవం త్రైలోక్యదివిరాతః భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే తాహి మాన్నరకాద్గోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. పూజ పూర్తయింది. ఇప్పుడు విఘ్నేశ్వర పూజల తర్వాత స్వస్తి పుణ్యాహవాచనం అనేటువంటి క్రియ జరుగుతుంది. అందరూ కూడా కూర్చున్నారు. కాదు గృహ భూ భాండ ఆత్మ కళ అంటే బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజామి కలశత్రేదాభ్యో నమో నమః రాస్తానం పూజయామి ధూప నివేద్యామి అక్షతం జారిష్టం జాస్తూ పూల పట్టు తాకండి మీ దగ్గర
సోర్చద నమస్కారం చేసుకోండి పుత్రగా మధుపురున్న దృష్టద అర్చద ప్రార్చద గంధద్వారాంధురాదృశ నిత్యపుష్టాంగరే శ్రీ ఈశ్వరీ సర్వభూతానాథ దేవో గంధా పాంతు ఆయుష్మాని పాంతు సౌమంగళ్యమస్తు దక్షిణాని పాంతు దక్షిణ ఇప్పుడే స్వామివారికి లోక సంరక్షణ కొరకు కంకణ ధారణ అనేది కూడా జరుగుతుంది. కంకణ పూజ అంకరిష్యే. ఓం కంకణ దేవతాభ్యో నమః. ఓం యజమానస్య ఉపోపకారణ ఓం శ్రీ సీతారామ స్వామి దేవత కళ్యాణ శాంతి కళ్యాణ మహోత్సవ శంకర్మణి విజయ అభయ ఆయు రాజాధికార యోగ్యత ప్రసాద ఫలసిద్ధ్యర్థం ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. ఓం సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. కాయ
नारिकेल फलान् निवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्यमं जपानं सप्तामि कर्पूर नीराजनम् ओम तत्कृष्णा परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवागुं सस्समिन्दते विष्णोर्यत् परमं पदौ ओम श्री బాబా అక్కడ ఆపేయమ్మా హలో హరి ఓం. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఒక రెండు మాటలు వీటి గురించి మాట్లాడతాం. అదే ఈ వంటకాలన్నిటికీ కూడా గ్యాస్ వారు ఉచితంగా ఇచ్చున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన చందాదారులందరూ కూడా మంచి పర్వదినంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరులు రాంబాబు గారికి మొట్టమొదటిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సీతారాముల కళ్యాణానికి ఈ వేడుకలో పాల్గొనేటువంటి భాగ్యం మీతో పాటు మీ కుటుంబ సభ్యుడిగా నాకు కూడా కలిగినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో పెళ్లి అయినటువంటి వాడు కానీ వివాహం కావాల్సినటువంటి వాడు కానీ ఈ సమాజంలో 99% మంది దంపతులు అంటే గుర్తుకొచ్చేది సీతారాములు లాంటి వాళ్ళు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అటువంటి మహోన్నతుల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలగడం, కాబట్టి వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని వివాహం అయినటువంటి వ్యక్తులు, వివాహం కాబోయేటువంటి వాళ్ళు కూడా ఆ బాటలో నడవాలని, అటువంటి ఆదర్శ దాంపత్యం మీ జీవితాల్లో వెలువరియాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మర్చిపోయిన అదేవిధంగా మిత్రుడు 34వ డివిజన్ కార్పొరేటర్ పాటి వెంకటేశ్వర గారు వీరు కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. पूजा समर्पयामि अया गोट मेला మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. ఆ రామచంద్రుల వారికి అమ్మవారి సీతమ్మ వారు కంకణ ధారణమైంది. సీతమ్మ వారికి రాముల వారి చేతితో అమ్మవారి ఎడమ చేతికి కంకణ ధారణమైంది. ఇప్పుడు ఇక్కడ ఈ పూజ చూస్తున్న పుణ్యదంపతుల యొక్క కూడా వారి చేతులు కూడా కంకణ ధారణం చేసి మనం పూజా కార్యక్రమం అవుతున్నాం.
అలాగే రామచంద్ర వారు అలాగే ఈయన యజ్ఞోపవీతము యజ్ఞాన్ని ధరిస్తాడు. బ్రహ్మచారిగా ఉంటూ 3 పోగులుగానే ఉంటాయన్నమాట. ఒకే ఒక్క యజ్ఞాన్ని ధరించిన 3 పోగులుగా ఈ యజ్ఞోపవీతం. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని మనకి 3 ఆశ్రమాలు ఉంటాయన్నమాట. ఆ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అలాగే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము అని 3 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యములో ఉన్నవాడు కనుక అప్పటి వరకు ఒక యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాడు. కావున అంటే ఆయన వృక్ష ధర్మాలన్నీ కూడా పాటించాలి కాబట్టి ఆ వృక్ష ధర్మాల కొరకు ఆయన 2వ యజ్ఞోపవీతాన్ని ద్వితీయ యజ్ఞోపవీతము అని అంటారనమాట. ఆ యజ్ఞోపవీత ధారణ చేస్తున్నాడు. ఆ పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతానికి గాయత్రి మంత్ర రూపంగా ఆవాహన చేసి గాయత్రి మంత్రంలో ఆ యజ్ఞోపవీతాన్ని శుద్ధిపరిచి అప్పుడు మనము యజ్ఞోపవీతం నమస్కారం చేసుకోండి. శ్రీమద్ రమణ గోవింద. యజ్ఞోపవీతానికి పూజ పూర్తయిందమ్మా. యజ్ఞోపవీత ధారణం జరుగుతున్నది. భజంత్రి స్వర్ణరోమ హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీ చతుస్త్యాగ్రపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వంభరూపిణీ చంద్రవంశ ప్రదీపికాం నిమివంశోద్భవస్య జనక మహారాజవర్మణ పుత్రీ చతుస్త్యాగ్రపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వంభవతు తత్వస్వరూపిణీ చంద్రవంశ ప్రదీపికాం నిమివంశోద్భవస్య సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ తప్పదమ్మా. కరెంట్ షాక్ తగులుతుంది అక్కడ వైరు దగ్గర పోతే. హలో అమ్మా, అక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి, దయచేసి ఎవరు తొక్కద్దు అమ్మా. ఇప్పుడు మనం రాముల వారి వంశాన్ని గమనించాం. ఇప్పుడు సీతమ్మ వారి వంశం ఎట్లుందా అంటే ఈమె కూడా ఏమి ఆ రామయ్యకి తక్కువ పోలేదన్నమాట. అనంటే ఆయన రోమాలు ఎట్లున్నాయంటే బంగారు వర్ణంతో వెలిసిపోతున్నాయి. ఆయన రోమాలు ఆయన ఇదంతా కూడా బంగారు వర్ణంలో ఉన్నాడు మహారాజు. ఆయన ముత్తాత తాతగారు సీతాదేవి యొక్క తాతగారు ఎవరయ్యా అనంటే ఆ ముత్తాత గారు స్వర్ణరోమ మహారాజు. తాతగారించేవాడు కాబట్టి జనక మహారాజు అయ్యాడు. జనులందరినీ కూడా ఎవరికి కూడా ఏ కష్టము అనేది లేకుండా, అసలు కష్టం అనేది ఎట్లుంటుందో తెలియకుండా వాళ్ళ ప్రజలను కన్న బిడ్డల మాదిరి చూసుకుంటూ రాజ్యపాలన చేస్తున్నారు. రఘువంశ మహారాజులు ఎంత గొప్పవారు. వీళ్ళు చంద్రవంశ మహారాజులు. వాళ్ళు ఇక్ష్వాకు వంశాలు అనుభవించి బయటంతా కూడా తిరిగి ఇంటికి వచ్చినటువంటి భర్తకి భార్య సేద తీర్చేదిగా ఉండాలి కానీ ఆయన నెత్తి మీద కుంపటిగా ఉండకూడదు. ఎప్పుడు సంపాదన ఇంతే, ఈయన తిరిగి తెచ్చేది లేదు, పిల్లకాయలు ఇంతే, ఈయన తిరుగులు ఇంతే, ఏం సంపాదించినాడు, ఏం చేస్తున్నాడు, మనకేమీ లేదే, నగానట్ల తేలేదే అని ఎప్పుడు కూడా తోడు పెట్టే విధంగా ఉండకూడదు భార్య. భర్త ఆయన ఎళ్ళకి తిరిగి వచ్చినాడు, కష్టమో నష్టమో బయట అనుభవిస్తుంటాడు. ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీరంతా కూడా ఇచ్చి చల్లపరిచి ఏమిటండి ఏం విశేషాలని అడిగి ఆయన బాధలలో పాలు పంచుకొని ఆయన యొక్క ఆనందాలని అనుభవించేదిగా ఉండాలి భార్య అనేది. చేస్తున్నాడు ఆ సంపాదన అంతా కూడా భార్య కోసం బిడ్డల కోసమే కాబట్టి అది గుర్తించుకొని అందుకే ఇక్కడ అమ్మవారు చంద్రవంశమైంది. ఆయన సూర్యులాగా వెలిగిపోతూ ఉన్న చంద్రుడు ఎంత చల్లగా ప్రకాశంగా వెన్నెలు ఎలా కురిపిస్తాడో ఇంటికి వచ్చిన స్త్రీ కూడా అలా చంద్రబింబమైన ముఖంతో నిండైన బొట్టుతో పాపిట కుంకుమతో పసుపు కుంకుమలు ధరించి పూలను ధరించి ఆమంతా కూడా ఇంటికి వచ్చేటువంటి భర్తకి ఎదురు ఏ విధంగా అసలు రామఘట్టం ఎలా జరిగింది, కన్యాదానం అంతా కూడా మనం చేస్తున్నాము. సరే అసలు రాములు ఆ ఇంటి నారిని పూల నారిని మాదిరి అలా తెంపాడు. నారిని తెప్పి సీతమ్మ మనసుని గెలిచాడు రాముల వారు. సరే ఇదంతా కూడా స్వయం వారి గొప్పదని చెప్తారు కదా.
కొద్దిగా భార్య ఎక్కువగానే తెలియగలిగి అయితే ఆ భర్త కూడా బాగుంటారు. భర్త ఎక్కువ తెలియగలిగితే ఆయన పాపం అమాయకంగా మాత్రం చేసి అభివృద్ధి భూమిలో పుట్టాలంటే బాధ్యతలు వస్తున్నారు వాళ్ళని. ఇలా ఇటువంటి ఏదేమిటి తీసుకోవాలి ఆ చిత్తమని మనం ఇప్పుడు రాముల వారికి కన్యాదానం రాముడు ముఖ్యుడి వారించినా కూడా ఏమంటారంటే భక్తుని అనుభవించిన రాష్ట్ర ధారయతాన్ ధ్రువం చేతులు పాల్పోయింది. ఈసారి ఆయన మనసు కలిగి పట్టుదల తెచ్చిస్తాడు. అలాగే ఈ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల వారి యొక్క అభిప్రాయాలు పరస్పర అభిప్రాయాలన్నీ కూడా కలుస్తాయి. అటువంటి సుముహూర్తము లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూ సూనుర్గరుత్పాన్రతః పౌత్రో చంద్ర విభీషణ సురగురుశేషశ్చ శయ్యాసనం బ్రహ్మాండం పరమందిరం సురగణ యస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబ పోషణ పరః యాత్ సదా మంగళం ముహూర్తే సురగ్నే శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరాసురగణాస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబ పోషణ పరః కుర్యాత్ సదా మంగళం. శ్రీలక్ష్మీనారాయణభ్యాం సావధాన శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగీ భూగర్భజాతా భూతే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. సమూహూర్తే సావధాన భుగవో అగచ్చ పులశ్చక్రతుః శ్రీమాగ్నిగోతమ భరద్వాజాదయస్తాపసాః తత్రేకాముడి పుంగవాః ప్రతిదినం తుల్యాస్తదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణభ్యాం సావధాన. అయ్యా గట్టి మేళం. నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పదే గుణజీరక ధారణము అత్యంత అతిశయ ఆనుకూల్యత శుభఫలాభాప్తిరస్తు భగవానస్య మనస్సంకల్ప
ఇప్పటితో సుముహూర్తం పూర్తయింది. మాంగళ్య పూజ, గౌరీ పూజ జరుగుతుంది. మాంగళ్య పూజ జరుగుతుంది కనుక స్త్రీలందరూ కూడా మహాలక్ష్మి అని అనుకుంటూ మీకు వచ్చినటువంటి మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తూ అష్టోత్తర పారాయణం చేయలేని వారు ఆ మహాలక్ష్మి అష్టోత్తర పారాయణం చేస్తూ మనసులో గౌరీదేవిని, లక్ష్మీదేవిని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటూ ఆ స్వామి వారి యొక్క మాంగళ్య పూజను తిలకించండి. అందరూ కూడా పెద్దవారు అందరూ పదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బహువశే సహస్ర చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ महावह जातवेदो लक्ष्मीमणपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्तं वरुषाणहम् हस्तपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधनीं श्रियं देवीमुपक्वये स्त्रीर्मा देवीर्तिशतां तां सौष्मितां हिरण्यप्राकारामार्त्रां ज्वलन्तीं प्रभासां दिशसाचरन्तीं श्रियं लोके देवतिष्ठामदारां तां भक्मणेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे निस्थितां तां वृणे आदित्यवर्णे तपसोति जाता वनस्पतिस्ता वृक्षादवीवः तस्य फलानि तपसानि दन्तमायान्तं सर्वभूतानां तामिहोपक्वये स्त्रियं वरसहत्याममागूतिं वाचस्तत्यमसीमहि असूनां रूपमन्नस्तमयि श्रीस्त्रियतां यशः कर्तमेण प्रजाभूतामध्यसम्भवकर्तमा प्रियं वास्य मे कुले मातरं पद्ममालिनीम् आपस्त्रजन्तु शिर्गाणि चित्री तव समे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं भूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महारां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमणपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावोदाश्चोस्त्वां विन्देयं पुरुषाणहम् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् माङ्गल्यदेव नारिकेल फलानि निवेदयामि आम्बूलकर्मणान्त्रे शुद्धात्मनियं समर्पयामि नीराजनम् नमो हिरण्यवाहवे शिवे सर्वात्मसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते आनन्दकर्पूरणीराजनं सन्दर्शयामि नीराजनान्त्रे शुद्धागमनीयं समर्पयामि रक्षां धारयामि श्रीमद्रमारमण गोविन्द मङ्गल्यधारणाञ्च करिष्ये ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् इहे వేదిమాత్యధిష్ఠాః పర్వత ఇవావిచాచలి. అక్కడి నుంచి అందరూ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి మా. ఉన్న చాటు నుంచే కదలకోకుండా రాష్ట్రముధారయ అభితిష్ఠ ప్రతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్న ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిప్రవన్న భుజంజ బ్రహ్మణస్పతిః గట్టిమేళం గోట్మేళం ఆంగేయం తంతునానేన జగజ్జీవన హేతునా కంఠే దత్తామి శుభకే జీవ శరదాం శతం. ఆంగేయం తంతునానేన జగజ్జీవన హేతునా కంఠే దత్తామి శుభకే
వేచి చూస్తున్నటువంటి కళ్యాణ ఘట్టం పూర్తయినది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారి అమ్మ స్వామివారికి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి తలంబ్రాల మహోత్సవం ప్రారంభమైంది. శోణాభూపమన్నస్య వసుస్త్రీత్రియతామే ప్రజా మే కామస్సమృద్ధతాం. ప్రజా మే కామస్సమృద్ధతాం. మీరు సౌకర్యంగా కూర్చోవచ్చు. ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్తతః దుర్వేవ కామస్య ప్రియాణి దక్షిణాయాం హృదిగృహే మనసశ్చిత్తమాకూతం వాచస్తత్యమసీమహి పశూణారూపమన్యస్యాం యశస్త్రీత్రియతాం మయీ పచవో మే కామస్సమృద్ధతాం. పచవ మే కామస్సమృద్ధతాం. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోర్ధతాస్యవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాగయే మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్తపః తృప్తేవ కామస్య ప్రియాణి యజ్ఞో మే కామస్సమృద్ధతాం. యజ్ఞో మే కామస్సమృద్ధతాం. చిన్నగా స్వామివారికి యజ్ఞో మే కామస్సమృద్ధతాం. పరస్పరం యుగ దక్షిణాలు ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఏవం వేద యో ఆయతనం వేద ఆయతనవాన్ భవతి
కాబట్టి ప్రసాదాలు నైవేద్యానికి రాలేదు, ఒక నైవేద్యాన్ని పంపించాల్సిందిగా కోరుకున్నాను. అన్ని రకాలు మొత్తం రకాలన్నీ నైవేద్యానికి ఇక్కడ రాలేదు, నైవేద్యానికి పంపించండి. జరుగుతున్నాయి. తదుపరి స్వామివారికి అమ్మవారికి చదివింపుల కార్యక్రమం. కొత్తగాపురం పెట్టే వాళ్ళకి మనం చదివింపులుగా ఏ విధంగా అయితే ఇస్తామో తండ్రి మన రామయ్య తండ్రి మన అమ్మవారు ఈ రోజు అంగరంగ వైభవంగా ఆనందంగా గొప్ప జన సందోహం మధ్యలో ఇసుకేశ్వరాలంత జనం ఉన్నారు. ఇంతమంది జన సందోహంలో కళ్యాణ దంపతులు నవదంపతులు అయ్యారు. ఆ నవదంపతులకి మీ పేరు రూపకంగా రాంబాబు గారి దగ్గర మీరు ఇచ్చే చదివింపులన్నీ కూడా చదివించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రాంబాబు గారు ఇక్కడ వేదిక వద్ద రాస్తున్నారు. మీరు చెప్పే చదివింపులన్నీ కూడా రాసుకొని ఆయన దగ్గర ఉంటుంది. స్వామివారి సమక్షం తరపున ఆ భక్తుడు ఆయన కార్యకర్తగా ఉంటూ స్వామివారికి యొక్క 20 ఏళ్ళు నిర్విరామంగా నిర్వహిస్తుంది. శ్రీరామచంద్ర సీతాదేవి సమేత కళ్యాణానికి ఇచ్చాల్సిన పది నిమిషాలు 2 గంటల సేపు టైం ఉన్నారు. 1 గంట 50 నిమిషాలు. సింగ్ భాయ్ నమస్తే భాయ్. इसका कौन देगा నీకేమంటావు అంట అంటే ధైర్యంగా ఉండాలా. వీక్ పెట్టి కనుక్కోరా. నన్ను చూడండి, ఎవరన్నా కనుక్కున్నారా? నన్ను ఎవరు కనుక్కోలే. ఏది ఎవరది? పర్వాలేదు చెప్పండి. అంటే మీరు ఉతుకుతారా? నలుగురిలో అడిగి పెట్టా. లేదండి, ఈ మధ్యన వాషింగ్ మిషన్ కొన్నానుగా.
ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఉతకతారంటే ఒక జోక్ గుర్తొచ్చింది నాకు. జోక్స్ అనేవి దరిదాపు స్మైల్ కి దరిదాపు ఒక ఎపిసోడ్ లో అయితే 1000 జోక్స్ తీసుకుపోయాను. ఒక 1000 జోక్స్ తీసుకుపోతే అందులో 2 సెలెక్ట్ చేసుకున్నారు. అట్లుంటది మా పరిస్థితి. అక్కడికి పోతే వాళ్ళందరూ అంటే అశ్లీలం ఇవి మొత్తం కులాలు మతాలు ఎన్ని తేడాలు ఉంటాయి కదా, అన్ని తీసేసి వాళ్ళు కొన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి, ముఖ్యంగా మా డైరెక్టర్ ఏంటంటే నాకు కొత్త ఇచ్చేవాళ్ళు. అంటే గుర్తొచ్చిందండి, ఇప్పుడు ఈ పౌరాణిక నాటకాలు వేసే డ్రెస్సులు చాలా బాగా ఉంటాయి, తల మెరుస్తుంటాయి. అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇప్పుడు ఏం పిలవాలనిపించింది అయ్యా? బ్రహ్మాండంగా ఉంటాయండి, తల మెరుస్తుంటాయి. కానీ ఆ డ్రెస్సులు ఉతకరు, ఎందుకంటే ఉతికితే షైనింగ్ పోతుంది. ఏం సార్ కొనుక్కున్నా? నా డ్రెస్ ఉతికారా లేదనా? ఏంది సార్ ఇది అన్యాయంగా ఉందా? భలే వాళ్ళు సార్. నా డ్రెస్ ప్రతి సంవత్సరం December 31st కంపల్సరీ ఉంటా తెలుసా? అది మీరు చెప్పడం 4 సంవత్సరాలకు ఒకసారి ఉతకాలా? సంవత్సరానికన్నా ఉతకపోతే సార్ ఏం లేదు సార్. ఇది చేసే ఈ దానికన్నా దగ్గర ఎవరు ఉండరు కదా, తట్టుకోలేక. రైట్ అండి. ఈ డ్రామా డ్రెస్సులు ఉతకలేదండి. ఈ చాలా రోజులు మేము ఉతకకుండా ఉన్నందువల్ల ఈ డ్రెస్సులో నల్లులు చేరిపోతులు చేరిపోయాయండి. ఆ డ్రెస్ నాబోటి అనామకుడు వేసుకున్నాడు. ఇతను పద్యం మొదలు పెట్టాడు, అవి పాకడం మొదలు పెట్టాయి. అతని పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎవరు లేరు తర్వాత సీమలనే కానీ ఏనాడు అంటే అది ఎటు బాగుతుంటే అటు పద్యం మారుతున్నాడు అనమాట. కాసేపుడికి కొట్టడం కూడా మొదలు పెట్టి అప్పుడు అతని పరిస్థితి ఈ విధంగా ఉంది. కథ తినేసి అమ్మో అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఈ విధంగా డ్రామా ఆర్టిస్ట్ ఇంకో చిన్న జోక్ మీకు కన్నా బోరు కొట్టడం గుర్తు పెట్టుకో. ఎంత ఇదిగా ఉంటుందంటే ఆ డైలాగ్ కూడా, దేవి కష్టము ఎట్లున్నాను అంత ఇదిగా చెప్పాలండి ఆ డైలాగ్. ఆ విధంగా చెప్తుంటారు. రెండోది ఏంటంటే పోర్షన్ గుర్తు పెట్టుకోరు. అందుకోసం వీళ్ళకి ఈ మధ్యలో కర్టన్స్ కట్టేస్తుంటారండి. ఈ సైడ్, ఆ సైడ్ నుంచి పుస్తకాలు పట్టుకొని పోర్షన్లు అందిస్తుంటారు. ఎవరు లేరా బాగా రాత్రి 2 అయింది కదండి, ఒకసారి పిలిస్తే లేదు. అందుకొని 4-5 సార్లు ఈ విధంగా పిలుస్తున్నాడు. ఎవరు లేరా 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 లేరా. అప్పటికి లేదండి. ఇతను కోపం వచ్చేసింది, ఏం చేయాలని అర్థం కాలేదు. జనాభా ముందున్నారు, భయపడిపోతున్నాడు. ఆర్మన్ పెట్టే ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఈ పద్యంలో పెట్టి కోపం మీద తిరుగుతున్నాడు. ఎవరు లేరే అన్నాడు. అప్పటికి లేదండి. ఇక నేను అయ్యేది కాదని ఎవరు లేరు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్థమైంది, ఓహో ఇతను పోర్షన్ అందించేవాళ్ళు ఎవరు లేరంట. ఆ విధంగా డ్రామా ఆర్టిస్ట్ మీద సరదాగా మనం జోక్స్ చెప్పుకోవచ్చు. కాసేపు మ్యాజిక్ కార్యక్రమం. మీరు ఒక్కటి మర్చిపోయారండి, నచ్చితే చప్పట్లు కొట్టండి. చెప్పురా. హలో, వీడియో తీస్తా ఉన్నా. ఏమన్నారా? అవునా, ఇలా వీడియో తీస్తా ఉన్నా. వెళ్తున్నారా? సరే అయితే
చెప్పురా. హలో, వీడియో తీసుకున్నాను రా. ఏమన్నావు? సరే ఇంకా తింటాడు. నువ్వు కూడా తింటావు నాన్న? ఓకే, నువ్వు తింటావయ్యా? ఓకే ఓకే. వీళ్ళకి మాత్రం స్వీట్గా కనపడతాయండి. మీకు ఏ విధంగా కనపడ ఆ పని మాత్రం చేయబాక. అమ్మాయికి వయసు ఎంతమ్మా? 2 పోయి 2 పోయి 2 పోయి 2 పోయి 2 పోయి 2 పోయి 2 పోయి
మూడు ఎప్పుడు వస్తుంది తల్లి? అమ్మాయికి పెళ్లి అయితే వస్తుంది నాయన. ఓ నా తల్లు, అమ్మాయికి పెళ్లి అయితే 3 వస్తుందో 30 వస్తుందో నాకు తెలియదు, కానీ ఏదైనా ఆఫీసులు వస్తే నా ఉద్యోగం అది కదా తల్లి. అయినా ఇది కొన్ని తీసుకొని రాకపోతే సగం మంది ఇంటికాడ దించేసి రాకూడదు అమ్మా? నాకు ఆ మాత్రం తెలియదా బాబు? తెచ్చింది సగం మందిని. ఓ నా తల్లు, ఈ రోజుల్లో 10 మంది పిల్లలు కన్నావా? 10 మంది పిల్లలు కనకపోతే పిల్లలు లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోకూడదా తల్లి? నాకు ఆ మాత్రం తెలియదా బాబు? 15 సంవత్సరాల క్రితమే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నా, లేకుంటే నీ బస్సు చేపలు ఉంటాయండి. అవును తల్లి, 25-30 మంది ఎక్కితే చేపలు గుంటూరు వెళ్ళి చెరువు అవుతాయి. ఇదిగో అందరూ లోపల సర్దుకోండి. ఇదిగో ఈ ముందు పక్క ఎవరు ఉండబాకండి, డోర్ల కాడ ఎవరు ఉండబాకండి, వెనక సర్దుకోండి, వెనకాల కూర్చోండి, శుద్ధంగా కూర్చోండి. ఇదిగో వేదాయపడడానికి మగవాళ్ళకి 2 రూపాయలు, ఆడవాళ్ళకి రూపాయన్నర. మగవాళ్ళకి 2, ఆడవాళ్ళకి రూపాయన్నర. తగ్గితే ఒప్పుకున్నాం, చిల్లర జాగ్రత్త పెట్టుకోండి. అబ్బాయి మగవాడికి 2 అన్నావు, ఆడవాడికి రూపాయన్నర అన్నావు. మరి అటు ఇటు కాదు, నాకేం తీసుకుంటా? ఓయమ్మ, నువ్వు ఒకడు ఉన్న బస్సులో నువ్వు పోయి ఆడవాళ్ళు కూకొని నీకు ఆఫ్ టికెట్ పడతా. అబ్బాయి నాకు మగవాళ్ళు అంటే నేను ఇష్టం, నేను మగవాళ్ళు నేను కూర్చుంటా. ఇదిగో మగవాళ్ళు కూర్చుంటే నువ్వు 3 పుల్లి వేయాల్సి వస్తుంది. ఏమి నీ దెబ్బకి నీ పక్కన ఉండేవాళ్ళు లేచిపోతారేసా? అబ్బాయి అదేం కాదు, నేను పోయి మగవాళ్ళు కూర్చుంటా. ఇదిగో నీ దయ్య పని కాదు, కానీ నువ్వు పోయి నా సీట్లో కూకోపు. టికెట్ 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 టికెట్. అబ్బాయి నేను ఎప్పటికి వస్తాను, నేను పోయి డ్రైవర్ కాడ కూర్చుంటాను. ఆయన నువ్వేమో ఆ పని మాత్రం చేయక బస్సు బోల్తా పడింది. ఇంతలోకి ఎవరు అడ్డం వచ్చారు, బస్సు అని బ్రేక్ వేస్తే ఒక ముసలాయన పోయి ముందు నా మీద పడిపోయాడు. ఏమిటండి మీద పడుతున్నారు? నాకు నరాలు వీక్నెస్ అమ్మ, నరాలు వీక్నెస్. పెళ్ళైన 3 నెలలకే మా ఆవిడ చచ్చిపోయింది, అప్పటి నుంచి నాకు నరాలు వీక్నెస్ అమ్మ, నరాలు వీక్నెస్. టికెట్ టికెట్. ఇదిగో పెద్ద ఎక్కడ పోలే, నాకు నరాలు వీక్నెస్ నాయన, నరాలు వీక్నెస్. ఆ ముందున్న అమ్మాయి ఎక్కడికి పోతే అక్కడే తీసుకుపోయినా. ఈ ముస్లిం అసలు నమ్మకూడదండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. చెప్పు. అందరికీ నమస్కారం. హలో, అందరికీ నమస్కారం చెప్పు. హలో, ఏంటి అందరికీ నమస్కారం చెప్పు. నేను చెప్పనయ్యా. ఏమి? ఇది మంచోడు కాదు. మంచోడు కాదు ఎందుకని మంచోడు కాదయ్యా? అందరూ తగ్గించుకున్నాడు. మరి ఎట్టుండాలి? కొంచెం నవ్వాలయ్యా. కొంచెం అంటే నవ్వండి. ఆ నవ్వే చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అందరికీ నేను చెప్పేట నువ్వు కూడా చెప్పాలా? చెప్పు. అందరికీ నమస్కారం. నేను అందరికంటే నమస్కారం అంటే నేను అందరికంటే అందరికన్నా నమస్కారం అంటే నమస్కారం, సరేనా? చెప్పు. అందరికీ అందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అలా కాదు, నేనేం చెప్తే అదే చెప్పాలా. నేను ఎక్కడ చెప్తే అక్కడ చెప్పాలి, సరేనా? చెప్పు. అందరికీ అందరికీ నమస్కారం. నమస్కారం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటని నేనేం చెప్తే అదే చెప్తాను? లేదు కదా చెప్పను. అంటే నేనేం చెప్తే అదే చెప్తావా? అంటే నేను ఎక్కడ చెప్తే అట్టే చెప్తావా? సరే చెప్పు. నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నేను మహా గొప్పవాడిని. నేను మహా గొప్పవాడిని. నేను కొత్త వేదవని. అదందరికీ తెలుసు. అదేంటది? నేనేం చెప్తే అదే చెప్తాను కదా. నేనే చెప్తా. నేనేమన్నా నీ మాదిరి నా మాదిరి తిక్కలు ఉండే. సరే, బాగానే ఉంది. ప్రోగ్రామ్ కి ఎవరెవరు వచ్చారయ్యా? చాలా మంది వచ్చారయ్యా. చాలా మంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు? చిన్ని పిల్లలు వచ్చారు. హాయ్ చిన్ని పిల్లలు. హాయేనండి. గట్టిగా నిద్రపోతున్నారా? వెరీ గుడ్. ఇంకా ఎవరెవరు వచ్చారు? పెద్దవాళ్ళు వచ్చారయ్యా. పెద్దవాళ్ళు వచ్చారు. ఇంకా ఎవరెవరు వచ్చారు? వీడియో తీసాను వచ్చాడు. నన్ను బాగా తీయ్యా. ఎవరు వీడియో తీసా నువ్వు బాగా తీసుకెళ్తున్నారు. ఇంకా ఎవరెవరు వచ్చారు? రాంబాబు గారు వచ్చారు. రాంబాబు గారా? రాంబాబు గారు నీకు తెలుసా? ఆయన ఎందుకు తెలియదు? ఆయన నేను చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుతున్నాను. రాంబాబు గారు నువ్వు చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుతున్నావు? అవునయ్యా. ఆయన 2 గోళీలు కూడా తీసుకెళ్ళాడు. ఆయన తర్వాత తెచ్చిలేదు. ఆయన ఏదో బిజీగా ఉండుంటాడు, తెచ్చిలేదు. సరే, ఇంకా ఎవరెవరు వచ్చారు? సిగ్గేస్తుందయ్యా. సిగ్గేం లేదు, చెప్పు. ఆంటీలు కూడా వచ్చారు. ఏం చెప్పకూడదు. వచ్చే కదా, ఎందుకు చెప్పకూడదు? సరే, వస్తే వచ్చేది లేదు, పర్వాలేదు. సరే, ఇంకా ఎవరెవరు వచ్చారు? ఒక గండుకోత వచ్చింది. గండుకోత వచ్చింది. గండుకోత ఇక్కడ ఆడుందా? ఇక్కడే స్టేజ్ మీద. స్టేజ్ మీద ఉండేది నువ్వు నేనే కదా. నువ్వే కదా గండుకోతే. నేను గండుకోతున్నా.
సరే అయితే నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్ని వరుసగా చెప్పి ముందుగా నీ పేరు చెప్పు. నా పేరు జానీ వాకర్ గురువారు. జానీ వాకర్, వెరీ గుడ్, బాగానే ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమెరికా నుంచి వచ్చాను. అమెరికా నుంచి వచ్చావా? మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? చెన్నైలో ఉంటున్నావా? చెన్నైలో ఉంటున్నావు. చెన్నైలో ఏం చేస్తున్నావు? పాల వ్యాపారం గురువారు. పాల వ్యాపారం. పాల వ్యాపారం అంటే ఏమన్నా పాలల్లో నీళ్లు కలుపుతావా? లేదయ్యా, నీళ్ళల్లో పాలు కలుపుతానయ్యా. నీళ్ళల్లో పాలు కలుపుతావు. బలవలేదు నువ్వు చెప్పడం. సరే, ఎన్ని నీళ్ళల్లో ఎన్ని పాలు కలుపుతావు? లీటర్ నీళ్లు, లీటర్ నీళ్లు, చుక్క పాలు లీటర్ నీళ్ళల్లో చుక్క పాలు కలుపుతావా? బలవలేదు నువ్వు చెప్పడం. సరే, ఈ పాల వ్యాపారానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లోన్ పెట్టానయ్యా. ఎక్కడ? బ్యాంకులో పెట్టామంటే బ్యాంకు మేనేజర్ కూడా పాలు పోస్తున్నావా? అవునయ్యా. సరే, బ్యాంకు మేనేజర్ పాలు పోస్తాను అంటున్నావు కదా, బ్యాంకు మేనేజర్ కూడా పాలల్లో నీళ్లు కలుపుతున్నావా? లేదయ్యా, మినరల్ వాటర్ కలుపుతున్నావా? మినరల్ వాటర్ ఆయన సపరేట్ గా మినరల్ వాటర్ కలుపుతావా? ఓకే, వెరీ గుడ్. మాట్లాడతా 20 సంవత్సరాలు అయితే మాట్లాడతా. 20 సంవత్సరాలు అయితే మాట్లాడతా. అప్పుడు సంగతే అలా కాదు. 12 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైనా, ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఇద్దరు ముగ్గురు రండమ్మా. ఆడపిల్లలు రండి, తొందర రావాలా? రా. డాన్స్ వాళ్ళు రెడీగా ఉండండి. దీని తర్వాత ఇంకొక 10 నిమిషాలకి డాన్స్ కార్యక్రమం అయిపోద్ది. డాన్స్ వాళ్ళు ఎక్కడున్నా రెడీగా ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. డాన్స్ వాళ్ళు ఎక్కడున్నా రెడీగా ఉండండి. అదిగో వాళ్ళు వచ్చారు, వాళ్ళు పలకరించు. హలో. హలో. హాయ్. హాయ్. నీ పేరేంటి? ప్రసన్న. ప్రసన్న, వెరీ గుడ్. నేనేం చేస్తున్నా? 4th క్లాస్. ఏంటి ఆలోచన చేస్తున్నా? ఈ అమ్మాయి రోజు స్కూల్ పోవటం లేదా? నువ్వు రోజు స్కూల్ పోవడం లేదా? పోతున్నాను. డైలీ పోతున్నాను. రోజు పోతున్నాను. ఏంటి రోజు ఆ డైలీ అంటున్నావు? కూర్చోండి అందరూ, కొంచెం ముందుకు రండి. రోజు డైలీ అంటున్నా, అమ్మాయి రోజు పోతుంది. ఈ అమ్మాయి అబద్ధాలు చెప్తున్నాను. ఏ స్కూల్? సాయి సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అరే, నేను అదే స్కూలే. నీ ఏం మీడియం? ఇంగ్లీష్ మీడియం. అరే, నేను అదే మీడియం. నీ ఏ సెక్షన్? ఏ సెక్షన్? అరే, నేను అదే సెక్షన్. ఏంది అమ్మాయి ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ అంటున్నావు, ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ అంటున్నావు? ఏంది ఏంది టీచ్ చేస్తున్నావు? ఏమి టీచ్ చేస్తున్నావు? టీచ్ చేస్తున్నావు అంటే ఏమి అంటావేంది? టీచ్ చేస్తావేంది? ఏం చేస్తావు? ఏం చేస్తే అమ్మాయి ఎవరు అనుకున్నావు? ఎవరేంది? మా చెల్లెలు నమస్కారం బావగారు. చెల్లెలు అంటే బావగారు అంటావు. సరే, మిగతా పలకరించు. హలో. హలో. హాయ్. హాయ్. నీ పేరేంటి? రమ్యారో. అదేనా? అవును. ఏం చేస్తున్నా? 3rd క్లాస్ చదువుతున్నా. ఆడా గమనం కదా. ఏ స్కూలు? సాయి సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఓరే నాయన, శాంతాడేదే. హలో. హలో. హాయ్. హాయ్. నీ పేరేంటి? గీతా శ్రావ్య. గీతా శ్రావ్య, నీ డ్రెస్ బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. నువ్వు కూడా నాకు నచ్చావు. థ్యాంక్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? మా నాన్న. నాన్నగారి పేరేంటి? సుకుమార్. అరే, సుకుమార్ మావయ్య. ఆయన చెప్తే ఒప్పుకుంటావా? ఒప్పుకోరా? మీ అమ్మగారి పేరేంటి? ఝాన్సీ. అరే, ఝాన్సీ అక్కయ్య. ఝాన్సీ అక్కయ్య చెప్తే ఒప్పుకుంటావా? నేను ఒప్పుతాను. ఎందుకని? నాకు నచ్చలేదు. ఎందుకో నచ్చలేదు? నాకు అది నచ్చలేదు. నిజంగా నచ్చలేదా? నిజంగా. అస్సలు నచ్చలేదా? అస్సలు. అయితే నువ్వు కూడా నాకు నచ్చలేదు. ఇంగ్లీష్ కదా నేను చెప్పాను. వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదివి తెలుగు మర్చిపోతున్నారా? నిజమేనాయన. మమ్మీ డాడీ వచ్చింది, అమ్మ నాన్న పోయింది, మొత్తం ఇంగ్లీష్ వచ్చేసింది. ఆ ఇంగ్లీష్ కూడా సక్రంగా రాలేదు కానీ తెలుగు మర్చిపోతున్నారు. ఓకే, ఇంకేదైనా ఉంటే అడుగు. నీకు లెక్కలు వచ్చా? వచ్చు.
రెండు రెండు ఎంత? 4 కాదు 22. ఒకటి ఒకటి ఎంత? 2 11 కాదు ఒకటే. అదేట ఇప్పుడు 2 2 4 అంటే కాదు 22 అన్నాను. 1 1 2 అన్న అవుతుంది 11 అవుతుంది. 1 8 అవుతుంది. ఇప్పుడు రమ్య ఉంది. రమ్య అంటే ఎవరు? రమ్య ఉంది, నేనున్నాను, అనుకున్నాం. ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఒకటే కదా? ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఒకటే. ఈ వరుస మీద బండపడ. సరే అయితే మిగతా విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడు. సరే మీరు వెళ్ళాడు నాన్న, మీరంటే ఏంటండి నిదానం జాగ్రత్త. ఎవరన్నా దించుకోండి, వాళ్ళు పోతారు లేదా నీకెందుకు? నేను మాట్లాడతా కదా నీకెందుకో. సరే అయితే సరే రాంబాబు గారు పడటం లేదయ్యా. నవ సినిమాలో ఎట్టేం పడుతుందా? మగ సినిమాలు ఎట్టేం పడుతుంది? నువ్వు పాడింది మగ సినిమాల పాట. అవునయ్యా, మగ సినిమాల పాట ఉంది కదా పాట. ఊరికే నోరు తెలిసి మగ సినిమాల పాట పడినానంటే అలా కాదు. మాటలు వచ్చిన పాత సాంగ్, పాత సినిమాలో పాట ఒకటి పాడు. సరేనా? పాడు. జగమే ఏమైంది? జగమే అరగంట సేపు రాగం తీసే మాయ అంటున్నావు. కొంచెం మంది ఎక్కువైంది. ఏది జగమే మాయ పాట రాగానే మా మందు ఎక్కువైంది. అలా కాదు నాయన, మంచి పాట ఒకటి పాడు. సరేనా? పాడు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నానది. కన్నది పాటలో పెన్నానది ఎక్కడ కదా ఉంది. ఉంటే పాటలో కలిపేస్తా. అట్టగా నాయన పాట పాడమంటే పెన్నానది అట్ట కాదు. మంచి పాట ఒకటి పాడాలి. సరేనా? పాడు. కొడుకో నువ్వు కొట్టగానే కుర్రోడా, ఎడంకో నువ్వు కొట్టగానే ఎర్రోడా, 2 కళ్ళు కొట్టగానే గుడ్డోడా. ఏంటది? హరిగురు గారు పాట పాడమంటే ఏమేమి పాడేస్తున్నావు? ఏమైంది నీకు? ఆవేశం వచ్చిందా? ఆవేశం ఎందుకు వచ్చింది? శ్రీదేవి గుర్తుకొచ్చిందా? అబ్బు, ఇది ఆ పాటలో శ్రీదేవి గుర్తుకొచ్చిందా? అలా కాదు, నువ్వు పాట పాడమంటే ఏది కూడా ఇట్టే పాడుతున్నావు. నేనేం చెప్పానంటే మంచి మిమిక్రీ చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పాను. మంచి మిమిక్రీ లాంటి ఆడుకుందామా? జమాజం మీరు ఎన్నో నెంబర్ ఫ్లాట్ అండి? ఫ్లాట్ నంబర్ 27. అరే నేను కూడా అదే ఫ్లాట్ అండి. ఇంతకీ మీరు ఎవరండి? నీ మొగుడిని దేవతాళ ఆడబెట్టా. వీళ్ళు ఫోన్ ఎత్తుకుంటే ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు చేస్తున్నారో తెలీదు. మరి యాంకర్స్ ఒక పద్ధతి పాడు లేకుండా మాట్లాడతారండి. మేము మాయలోడు చేసినప్పుడు నాకు లక్ష్మి అని, ఇంకొక అమ్మాయి మౌనిక, 2 యాంకర్స్ వచ్చారు. రోజు అమ్మాయి తర్వాత ఇంకొక రోజు ఇంకొక అమ్మాయి వచ్చింది. వీళ్ళు నేను మ్యాజిక్ చేసుకుంటూ వీళ్ళకి అవకాశం వస్తే చాలు దప్పడుకుప్పుడు అర్థం ఉండదు. చూసి అమ్మ నువ్వు ప్రోగ్రామ్, నా మ్యాజిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దాకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నా మ్యాజిక్ స్టార్ట్ అయిన తర్వాత దప్పడుకులో వద్దు, నువ్వు ఆగిపోతల్లి, నేను చేసుకుంటానన్నా. ఎందుకంటే వీళ్ళు ప్రోగ్రామ్ ని నేను మ్యాజిక్ చేసి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య.
వచ్చిన మహావిష్ణు అవతారమయ వారిని రక్కసుడపహరించితే ఆక్రోశించనయ అసురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనగా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనగా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోకలిచ్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య మిక్సీ నిన్ను తాకితేన పెప్సీ గులాబీ లాంటి లిప్సీ మల్ల తీగ లాంటి హిప్సీ Let's go! Assalamu alaikum, apsara నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు తొక్కుతుంటే Oh, you're so sexy, baby. You're in the galaxy, baby. My heart is on the mixy. Oh, you're so sexy, baby. Now drink like taxi, baby. Now life don't get see. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum. Apsara నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు తొక్కుతుంటే She's a boomer, baby, she's gonna make you a grabs. She's a steamer, she's a steamer. She's gonna make you up like a steamer. Hey, పాటు నిన్ను చూసి పెయింటింగ్ నా మైండ్ కమాలేని కోమాకెళ్ళ పిల్ల మొట్టుడు స్వీట్ నీ మాటలతో పెంచి మాకు రీసౌండ్ మూడు వస్తే బుద్ధు ఇస్తా అందడు నీ కత్తిలాంటి కళ్ళు నీ చూపులోన ముళ్ళు నీ బిల్లాంటి ఒళ్ళు నీ మాటల పేరు నీ లుక్కులో చిగేలు నీ టచ్లో
నొంపుల్లో క్యూట్ క్యూట్ మెలికుంది రాత్రిలో నరెంబోలాగా ముచ్చుకున్నది మస్తు మస్తు మగమీసంలో అల్టిమేట్ పవర్ ఉంది రంగు పూల రంగేలోకి లాగుతున్నది నీ పచ్చదార లిప్స్ బేబీ నీ తిమ్మర లిప్స్ బేబీ నీ చుడిదారు హుక్స్ నువ్వు పెంచుకున్న ఫేసు నీ పేరుకున్న ఫేసు నీ పెంచుకున్న ఫోర్సు అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలాం నిన్ను చూసి హద్దు బీటే అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే When you sing the song, baby, it's not wrong. When I say the word push, listen only a push. Check, hunger just like a bush. Live life, a big fight and boom.
అక్కడ పక్క వచ్చేసాను రాత్రి రాములు హలో